ఇప్పుడు నిన్నగాక మొన్న రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు కూడా అందులో నేను సపోర్ట్ గా ఉంటాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను, అది నాకు కూడా బాధ కలిగించిందని చెప్పారు. సో ఆయన వచ్చిన తర్వాత హలోనన్ గారు వీళ్ళందరితో పెద్దలతో మాట్లాడి ఈ విషయం మీద చర్య తీసుకోవాలని అడుగుదామని చెప్పేసి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంత వీక్ అయిపోతున్నారు ఇక్కడ అని అంటే, ఈ వ్యక్తి సదరు వ్యక్తి మరియమ్మ గురించి మాట్లాడతారు. చూడండి ఏమని మాట్లాడారో. ఈయన ఇందులో ఏం మాట్లాడతాడంటే, మరియమ్మ అనే ఆవిడ ఎవరితోనో వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కన్నది, అందుకే ఆవిడ ఎప్పుడు యేసుప్రభు తల్లి అని చెప్పుకోలేదు. ఎలా చెప్పుకుంటాడండి, పరువు తీసి పాడేసింది, ఎవడకన్నదో తెలియదు అన్నట్టుగా వాగాడు. ఇప్పుడు ఎంత ధైర్యం లేకపోతే ఇంత చండాలంగా పబ్లిక్ లో మాట్లాడేస్తారండి, నాకు అర్థం కాదు. ఇక్కడ ఇస్లాం వారు ఉన్నారు, మరియమ్మని వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఏమంటే ఇస్లాంలో కూడా ఖురాన్లో కూడా మరియం గారి గురించి వ్రాయబడింది. సో ఒక మరియం అనే ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడితే ఇద్దరు మనోభావాలు దెబ్బతింటాయి కదా, అది కూడా ఆలోచన చేయాలి కదా. అంటే ఆ విషయం ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్రైస్తవుల వాల్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి క్రైస్తవులకు ఏ రీతిలో న్యాయం జరుగుతుందో.